నమస్తే, నేను విజయ్. రీసెంట్గా వచ్చినటువంటి కొన్ని రీసెర్చ్ రిపోర్ట్స్ ప్రకారం, కొన్ని అధ్యయనాల ప్రకారం చూస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా, ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవాళ్ళు సుంతి ఆపరేషన్ చేసుకోవాలి. సుంతి ఆపరేషన్ చేసుకోవాలి. ఈ ఆపరేషన్ని ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీతో, అంటే స్టాప్లర్ టెక్నిక్తో ఇప్పుడు తీసుకొచ్చారు. మన తెలుగు వ్యక్తి, హైదరాబాద్లో ఉన్నటువంటి కేపీహెచ్బి హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్ శ్రీధర్ రెడ్డి గారు. సో ఈ కేపీహెచ్పిలో ఉన్నటువంటి ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ది ఫేమస్ స్టాప్లర్ టెక్నాలజీని వాడుతున్నటువంటి లేజర్ సర్జన్ శ్రీధర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. మీరు ఒక మాట అంటున్నారు, డయాబెటీస్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ సుంతి ఆపరేషన్ చేసుకోవాలి, అలాగే రాని వాళ్ళు కూడా చేసుకుంటే చాలా ఇష్యూస్ నుంచి బయటపడతారు. ముఖ్యంగా పెనీస్ క్యాన్సర్ నుంచి కూడా బయటపడతారు, అలాగే లేడీస్కి వచ్చేటువంటి ఆ క్యాన్సర్ నుంచి కూడా దూరమయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంటున్నారు. అలాగే ఇండియాలో ఎవరికీ లేని పేటెంట్స్ మీరు దక్కించుకున్నారు. ఇప్పటివరకు దాదాపుగా నేను విన్నాను కొన్ని ప్రీవియస్ మీ వీడియోలో 30,000 సర్జరీలు చేశారు. ఆ సర్జరీ కూడా ఎలాంటి పెయిన్ లేకుండా ఒక అర్ధ గంటలోనే ఈ సర్జరీని చేసుకొని వెళ్ళిపోవచ్చు అంటున్నారు. అది ఎలా, ఆ సర్జరీ ఏంటో ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తారా? ఆ టెక్నిక్ ఏంటో కూడా ఒకసారి. ఈ సర్కంసిషన్ సర్జరీకి కన్వెన్షనల్ మెథడ్ అనేది ఉండేది, అంటే ఓపెన్ టెక్నిక్. దీనివల్ల ఏంటంటే అంత కాస్మెటిక్ రిజల్ట్స్ ఉండదు, ప్లస్ కట్ చేసి కోత పెట్టి కుట్లు పెడతాం కాబట్టి డయాబెటీస్లో హీల్ అయ్యే అవకాశాలు తక్కువ ఉంటాయి. అండ్ డైలీ డ్రెస్సింగ్ చేసుకోవాలి, 10-15 రోజులు బెడ్ రెస్ట్ చేసుకోవాలి, ఇవన్నీ ఉండేటివి. బట్ మనం ఏదైతే 7 years ముందు, మనం అంటే ఆల్మోస్ట్ అది 2016-17 నుంచి చేస్తున్నాము. ఈ 17లో నుంచి స్టార్ట్ చేసిన టెక్నిక్ ఏంటంటే స్టేప్లర్ టెక్నిక్. ఈ స్టేప్లర్ టెక్నిక్లో ఇవన్నీ ఏవి ఉండవు, ఏవి కుట్లు ఉండవు, డ్రెస్సింగ్ అవసరం లేదు, ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు, ఏది అవసరం లేదు. జస్ట్ సింపుల్గా 5 minutesలో సర్జరీ అయిపోతుంది, ½ an hour డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. ½ an hour. అంతేకాకుండా ఇంకో ఇంపార్టెంట్ ఏంటి అంటే, మీరు అడిగారు షుగర్ పేషెంట్లో చేయొచ్చా లేదా, లేకపోతే షుగర్ పేషెంట్ ఎట్లా అవుతుంది అని. ఇప్పుడు షుగర్ పేషెంట్లో షుగర్ ఉన్నా కానీ మనం చేసే టెక్నిక్ ఏదైతే ఉందో కంటిన్యూస్ పిన్స్ అన్నట్టు. మామూలుగా కోత కుట్లు చేసినప్పుడు ఒక 8 నుంచి 9 కుట్లు వేసేస్తాం, గ్యాప్ ఇస్తాం అన్నమాట. దీనివల్ల ఏంటంటే కొంచెం రసి గారడం ఇవన్నీ ఉంటాయి. బట్ మనం చేసే స్టేప్లర్ టెక్నిక్లో ఎటువంటి రసి కాదు, చుట్టూ పిన్స్ ఉంటాయి, 20 to 24 పిన్స్ ఉంటాయి అన్నట్టు. అంటే అది ఆటోమేటిక్గా కట్ చేసేసి పిన్స్ కొట్టేసేస్తాను. అయితే ఆ పిన్స్ కూడా ఒకప్పుడు పిన్స్ తీయాల్సిన అవసరం పడుతుండే, ఎప్పుడు నేను చెప్పేది ఒక 7-8 years బ్యాక్. బట్ ఇప్పుడు మనం కొన్ని పేటెంట్ రైట్స్ ద్వారా కొన్ని రింగ్ తయారు చేసుకున్నాం. ఆ రింగ్ ఏదైతే ఉందో దాన్ని సిలికాన్ రింగ్ అంటాం. సో ఆ పిన్స్ అనేవి సిలికాన్ రింగ్ ద్వారా చర్మానికి పడతాయి. సో వన్స్ ఆ రింగ్ ఊడిపోయింది అంటే పిన్స్ కూడా ఆటోమేటిక్గా ఊడిపోతాయి అన్నట్టు. సో మనం ఒక 7 years బ్యాక్ స్టార్ట్ చేసిన స్టేప్లర్ ఏదైతే ఉందో ఇది కేఎస్ఆర్ స్టేప్లర్స్ అన్నట్టు. ఇది మీరు కనుగొన్నది? ఇది మనము పేటెంట్ రైట్స్ ఉన్న స్టేప్లర్ ఇది అన్నట్టు. ఓకే, ఇండియాలో మన కంట్రీలో నా దగ్గర మాత్రమే దొరికే స్టేప్లర్ ఇది. నేను ఎస్పెషల్గా ఇండియన్ కమ్యూనిటీకి ఎట్లాంటి బ్లేడ్ వాడాలి, ఎట్లాంటి పిన్స్ వాడాలి, పిన్స్ యొక్క డయామీటర్ కానీ డెప్త్ కానీ ఎంత ఉండాలి, దీనికి వాడే సిలికాన్ రింగ్ నాకు ఎలా కావాలనేది నేను డిజైన్ చేయించుకొని దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయించుకున్నాను. సో ఇది స్టార్టింగ్లో నేను బయట స్టేప్లర్లు వాడినప్పుడు మన దగ్గర, అంటే మనకు ఇండియన్ కమ్యూనిటీలో చూసుకుంటే స్కిన్ కొంచెం థిక్ ఉంటుంది, ఫారిన్ కంట్రీస్లో స్కిన్ అనేది కొంచెం పల్చగా ఉంటుంది. సో మనకి ఇక్కడ బ్లేడ్ షార్ప్ లేకపోతే కట్ అవ్వదు స్కిన్ అనేది. సో మనం అన్ని చేంజెస్ చేసుకున్నాం, మన ఇండియన్ కమ్యూనిటీకి ఎలా కావాలి, సైజులు ఎలా కావాలనేది మనం చేంజెస్ చేసుకున్నాం. చేంజెస్ చేసుకుని కేఎస్ఆర్ అనే ఒక బ్రాండ్ మీద స్టేప్లర్స్ అనేవి తయారు చేసుకున్నాం. సో మీ పేరు మీదనే అది? నా పేరు మీద తయారు చేసుకున్నాం. చేసుకున్నాక ఇవి వాడడం స్టార్ట్ అయ్యింది. వాడడం స్టార్ట్ అయిన తర్వాత దీనిలో వచ్చిన కాంప్లికేషన్స్ కావచ్చు, దీనిలో వచ్చిన ఛాలెంజింగ్స్ కానీ వీటినట్టిని మనం చూసుకొని ఒక 10,000 సర్జరీస్ అయిన తర్వాత సెకండ్ జనరేషన్ స్టేప్లర్స్ అనేవి తయారు చేసుకున్నాం అన్నట్టు. సో ఈ స్టేప్లర్ ఏంటంటే ఇది సింగిల్ యూస్, డిస్పోజబుల్ అన్నట్టు. దీనివల్ల మళ్ళీ ఇంకోసారి పిన్స్ వేసి మళ్ళీ చేయడానికి రాదు, ఎందుకంటే బ్లేడు ముద్ద అయిపోతుంది, ఒకసారి కట్ కాగానే ముద్ద అయిపోతుంది. అంటే ఆ బ్లేడ్ వరకు పడేస్తారు? మొత్తం పడేస్తాం. ఇప్పుడు మొత్తం ఎక్విప్మెంట్ అంతా పడేస్తాం. ఇప్పుడు మీరు చూపించేది వాటర్ మళ్ళీ ఒకటే పేషెంట్ కి ఒకటే వాడతారు. ఇప్పుడు ఇది చూసుకుంటే దీని మీద మీరు క్లోజ్ గమనిస్తే 34 అని ఉంది సైజ్. అంటే ఇందులో సైజెస్ ఉంటాయి అన్నట్టు, ఎందుకంటే ఇది అడల్ట్ సైజ్, ఇది చిన్నపిల్లలకి వేయడానికి రాదు. సో మన దగ్గర సైజెస్ ఎట్లా ఉంటాయి అంటే 11-12 నుంచి స్టార్ట్ అయ్యి 36 వరకు ఉంటుంది. 36 సైజ్ ఎవరి దగ్గర లేదు, 36 సైజ్ కూడా మనం తీసుకొచ్చుకున్నాం. సో ఈ సైజుని తీసుకొని ఒక సైజు పేషెంట్కి వాడి పడేస్తాం అన్నట్టు. ఇది దాని తర్వాత ఏంటి అంటే ఇందులో సిలికాన్ రింగ్ కొంచెం హార్డ్గా ఉండడం వల్ల పేషెంట్కి కుచ్చుకోవడము, డిస్కంఫర్ట్ అనిపించడము, ఆ స్కిన్ మీద, అంటే ఆ స్కిన్ పడ్డ పిన్స్ గ్లాండ్స్ మీద వచ్చి కుచ్చుకోవడము, దీనివల్ల గ్లాండ్స్ మీద అల్సర్స్ ఫామ్ కావడం, ఇట్లాంటివన్నీ కాంప్లికేషన్ చూసామన్నట్టు. చూసిన తర్వాత సెకండ్ జనరేషన్ స్టేప్లర్స్ అనేవి తయారు చేసినాం. ఈ సెకండ్ జనరేషన్ అడ్వాన్స్డ్ అన్నట్టు. ఇది ఇందులో కూడా చూసుకుంటే కేఎస్ఆర్ అనే బ్రాండ్ నేమ్ ఉంటుంది, శ్రీధర్ రెడ్డి మీ పేరు. సో ఈ 2 స్టేప్లర్ చూసుకుంటే తేడాలు ఉంటాయి. దానికి ఎటువంటి హోల్ లేదు, దీనికేమో పెద్ద హోల్ ఒకటి వచ్చింది.
అండ్ సైజ్ కానీ షేప్ కానీ అన్ని డిఫరెంట్గా ఉన్నాయి. Hmm. దీనిలో ఏంటి అంటే ఎట్లాంటి హార్డ్ స్కిన్ అయినా కానీ బెలనైటిస్ అంటేనే మామూలుగా డయాబెటీస్లో వచ్చినప్పుడు బెలనైటిస్ వస్తుంది కదా, Hmm. ఆ వచ్చిన వాళ్ళకి ఇది చాలా థిక్ ఉంటుంది స్కిన్. సో ఇది ఈజీగా కట్ చేయగలుగుతుంది, ఎందుకంటే ఇందులో బ్లేడ్ అనేది సెకండ్ జనరేషన్ బ్లేడ్, చాలా షార్ప్ ఉంటుంది. Hmm. అంతేకాకుండా ఇందులో వాడే పిన్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో వరుసగా ఉంటాయి, Hmm. ఇందులో జిగ్జాగ్గా ఉంటాయి. దీనివల్ల Zigzag-గా ఉంది. జిగ్జాగ్గా ఉంటాయి, దీనివల్ల ఎటువంటి ఎడిమా రాదు, అంటే వాపు రాదు, బ్లీడింగ్ ఉండదు. Hmm. అండ్ ఇందులో వాడే సిలికాన్ రింగ్ ఏదైతే ఉందో దానికంటే చాలా సాఫ్ట్ ఉంటుంది. Hmm. సాఫ్ట్ ఉండడం వల్ల ఎటువంటి పెయిన్ ఉండదు. Hmm. అండ్ సడన్గా ఎరెక్షన్ అయ్యిద్దే ఈ వైట్ స్టేప్లర్లో అనుకుంటే ఎరెక్షన్ అయ్యింది అనుకోండి కొంచెం బ్లీడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి, వాపు వచ్చే అవకాశాలు ఉంటాయి. Hmm. బట్ ఈ స్టేప్లర్లో వాపు వచ్చే అవకాశాలు ఉండవు, ఎందుకంటే అది ఎక్స్పాండ్ అవుతుంది రింగ్. ఓకే. సో అక్కడికి తేడా ఏంటంటే ఆ సిలికాన్ రింగే మెయిన్ అనేది చూసి ఆ మెటీరియల్ మారుతుంది. ఎస్ మెటీరియల్ మారుతుంది అండ్ షేప్ మారుతుంది, అంతా మారింది. Hmm. సో దానివల్ల ఏంటంటే ఎటువంటి పెయిన్ లేదు, వాపు రాదు, ప్లస్ తొందరగా హీల్ అవుతుంది. మామూలుగా ఈ వైట్ స్టేప్లర్ అయితే 10 నుంచి 15 రోజులు అని చెప్తుంటాం, Hmm. బట్ ఈ స్టేప్లర్ చూస్తే 8 to 10 డేస్లో కూడా పడిపోయిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. సో ఇది ఒక అడ్వాంటేజ్ ఉంటుంది, 10 days-కే నార్మల్ అయిపోతారు. అంతేకాకుండా ఈ హోల్ ఉండడం వల్ల ఏదైతే ఉందో ఇందులో స్కిన్ మనము లాక్కోవచ్చు, చూసుకోవడానికి వస్తుంది స్కిన్. Hmm. ఎక్కువ స్కిన్ ఉన్న వాళ్ళకి కూడా దీనిలో బెనిఫిట్ కట్ చేయొచ్చు. Hmm. అదే ఎక్కువ స్కిన్ ఉంది అనుకోండి, ఈ స్కిన్ అంతా ఇందులో పోయి స్ట్రక్ అవుతుంది కాబట్టి ఫైర్ అవ్వదు, బట్ అందులో ఎంత స్కిన్ ఉన్నా ఫైర్ అవుతుంది. Hmm. అది అడ్వాన్స్. ఈ గోల్డ్ స్టేప్లర్ ఏదైతే ఉందో ఇది పేటెంట్ రైట్స్ ఉన్న స్టేప్లర్, ఇండియాలో నా ఒక్కని దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. Hmm. ఇది మన దగ్గర తప్ప వేరే ఎక్కడ యూజ్ చేయడానికి లేదు, ఎందుకంటే ట్రేడ్ మార్క్ లైసెన్స్ కానీ రిజిస్టర్డ్ ట్రేడ్ మార్క్ కానీ అన్ని నా పేరు మీదనే ఉన్నాయి. ఇంకొకటి దీని తర్వాత ఇది థర్డ్ జనరేషన్ స్టేప్లర్ అన్నట్టు, Hmm. దీన్ని బ్లాక్ స్టేప్లర్ అంటాం. ఇది చూడడానికి ఈ గోల్డ్ బ్లాక్ ఒకలాగానే అనిపిస్తుంటుంది, Hmm. బట్ ఇందులో వాడే పిన్స్ నుంచి అన్ని అంటే ఆ సైజెస్ ఏవైతే ఉన్నాయో అందులో కొంచెం థిక్ పిన్స్ ఉంటాయి, అంటే లావు ఉంటాయి పిన్స్, ఇందులో చాలా సన్నగా ఉంటాయి పిన్స్. Hmm. అంతేకాకుండా దీనిలో జిగ్జాగ్ అని చెప్పాను కదా, అవును. ఇందులో ఒక ప్యాటర్న్ ఉంటుంది, డిఫరెంట్ ప్యాటర్న్ ఉంటుంది, ఒకటి ముందుకి ఒకటి వెనక్కి ఒకటి సెంటర్లో రావడము. ఆ పిన్ సైజు కూడా 1 mm సైజే ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మోర్ కంఫర్ట్ ఉంటుంది పేషెంట్కి. Hmm. దీనివల్ల ఎటువంటి పెయిన్ ఉండదు, ఎటువంటి వాపు రాదు, 8 to 10 డేస్లో రింగ్స్ ఊడిపోతాయి. Hmm. అంతేకాకుండా ఇందులో కూడా సేమ్ ఇదే హోల్ ఉంటుంది, కానీ దీనికంటే కొంచెం పెద్ద హోల్ ఉంటుంది. ఇందులో వాడే ఈ స్టెయిన్లెస్ స్టీల్ పిన్ కానీ ఇది కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది లోపల. Hmm. Hmm. దీనివల్ల ఏంటి అంటే కటింగ్ బాగా వస్తుంది, దీనికంటే కూడా కటింగ్ చాలా బాగుంటుంది. ఓకే. సో మనం ఇట్లా ఫైర్ చేయంగానే ఆటోమేటిక్గా చుట్టూ సేమ్ థిక్నెస్లో కట్ అయిపోతుంది. Hmm. దీనివల్ల కాస్మెటిక్ రిజల్ట్స్ కావచ్చు కానీ ఇవన్నీ చాలా బాగుంటాయి అన్నట్టు, Hmm. కాస్మెటిక్ రిజల్ట్స్. సో దీనిలో ఈ పేషెంట్ వాడిన తర్వాత కూడా గోల్డ్ కానీ బ్లాక్ వాడిన తర్వాత కూడా చూసుకుంటే కనుక ఇద్దరిని కంపారిజన్ చేస్తే కనుక బ్లాక్లో అసలు పెయిన్ ఉండదు, బ్లీడింగ్ ఉండదు, వాపు రాదు, అండ్ తొందరగా హీల్ అయిపోతుంది. Hmm. కాస్మెటిక్గా ఇది చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. అండ్ ఎంత స్కిన్ థిక్ ఉన్నా కానీ ఎంత ఎక్కువ ఉన్నా కానీ బ్లాక్ అనేది అల్టిమేట్ సొల్యూషన్ అన్నట్టు. సో ఈ బ్లాక్ స్టేప్లర్ కూడా మీకు ఇండియాలో ఎక్కడ దొరకదు, కేవలం మన హాస్పిటల్లో మాత్రమే దానికి కూడా దొరుకుతుంది. పేటెంట్ మీరు. సో ఈ రకమైన స్టేప్లర్ చేయడం వల్ల ఏంటి అంటే కంప్లీట్ పెయిన్లెస్ ట్రీట్మెంట్ అందించవచ్చు. ఇప్పుడు ఈ కాస్ట్ సో మారిపోతుంది. కాస్ట్ ఖచ్చితంగా మారిపోతుంది, ఎందుకంటే వైట్ కంటే గోల్డ్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది, గోల్డ్ కంటే బ్లాక్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. Hmm. అయితే యూజువల్గా ఇన్సూరెన్స్ కవర్ చేస్తూ ఉంటాయి, బట్ ఇన్సూరెన్స్లో కొన్నిసార్లు బ్లాక్ అంటే ఈ రావు కొన్నిసార్లు, ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళకి వస్తుంది. హెల్త్ పాలసీస్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కొన్ని స్టేప్లర్లు వస్తాయి, కొన్ని స్టేప్లర్లు రావు. అంటే ఇప్పుడు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అంటే మీరు అన్నారు ఎవరైనా చేయించుకోవచ్చు, అంటే డయాబెటీస్ లేని వాళ్ళు కూడా అంత హెల్తీగా ఉన్న వాళ్ళు కూడా ఇది చేసుకోవడం వల్ల ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది, మెయిన్ క్యాన్సర్ నుంచి కూడా కొంతవరకు తప్పించుకునే అవకాశం ఉంటుంది అంటున్నారు, ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే అవకాశం చాలా తక్కువ అంటున్నారు. సో అలాంటి వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ అవుతుందా క్లైమ్? వాళ్ళ పాలసీలో కొన్ని పాలసీలో ఇది ప్లాస్టిక్ కిందకి వస్తాయి కాబట్టి కొన్ని పాలసీస్ కవర్ కావు, Hmm. కొన్ని వాళ్ళకి ఇండివిజువల్ పాలసీస్లో కవర్ అవుతాయి అన్నట్టు. అంటే వాళ్ళ లిమిటేషన్స్ని బట్టి వాళ్ళ కట్టే పాలసీని బట్టి డిపెండ్ అయి ఉంటుంది, బట్ 100% ఇవి కొన్ని దానిలో కవర్ అవుతాయి.